Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో జూన్ 5వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. నేను 8 చదువుకున్నాం, ఇవాళ 9. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే, శోధనలో పడటానికి ఇశ్రాయేలీయులకి సాకున్నది. మరి మనకేం సాకు? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 6 వరకు చదువుకుందాం, లేకపోతే 3 వరకు చదువుకుందాం. తర్వాత సందర్భంలో 4 నుండి 6 వరకు తర్వాత చదువుకుందాం. ముందుగా 1 నుండి 3 వరకు. ఇశ్రాయేలు వినుము, సునో, క్షమా అంటారు కదా. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలం గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకునుటకై నేడు నీవు యొర్దానును దాటబోతున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోతున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసెదవు. ఇక్కడ మనం గ్రహించేది ఏంటంటే, 8వ అధ్యాయంలో నిన్న మనం చూసింది ఏంటంటే, ఈ లోక ఆశీర్వాదాలన్నీ దానితో పాటు పనిచేయుట, శక్తి సామర్థ్యాలు, పనిచేయటానికి శక్తి సామర్థ్యాలు అనుగ్రహించేది దేవుడే. కాబట్టి వారు సంపాదించుకున్న సిరి సంపదలు దానివల్ల దేవుడిచ్చినవి అని మనం గ్రహించుకున్నాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో నిన్న గుర్తు చేసుకున్నాం. 8వ అధ్యాయం ఆ విధంగా గుర్తు చేస్తే, మరి 9వ అధ్యాయం ఏం చేస్తుంది? వారు వాగ్దాన దేశమును ఆక్రమించుకొనుటకు వ్యతిరేకించే వారిని హతము చేయుటకు కూడా ఆయనే శక్తినిస్తాడు అని ఈ అధ్యాయం చెబుతుంది, నొక్కి చెబుతుంది. వారు పోరాడక ముందు ఇశ్రాయేలీయులు వారి భయంతో ఇంకా పోరాడుతున్నారు. ఇంకా భయం వదల్లా. వాళ్ళు అమలాకీయులు, అమలాకీయులు ఇక వారిని ఓడించేది ఎవరన్నా ఉన్నాదని మీరు విన్నారు కదా. వాళ్ళు వేరే వాళ్ళు కాదు, నీకు తెలిసిన వాళ్ళే. ఆ సామెత ఉన్నది, వాళ్ళు ఓడించలేరది. కాబట్టి ఆ భయం ఉందన్నమాట. మీ ముందు దేవుడు ముందుగా వెళ్తాడు, భయపడొద్దు. కానీ భయం ఉంది వాళ్ళలో. కాబట్టి వాళ్ళు యుద్ధం చేసి పోరాడక ముందు అప్పుడు వారు ఇంకా భయంతో పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోతున్నాడని నేడు నీవు తెలుసుకొను. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసెదవు అని దేవుడు వాళ్ళని ప్రోత్సహించి భయపడకుండా ఉండాలని అభయం ఇస్తున్నటువంటి మాటలు. కానీ వారి పోరాటము తరువాత
వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోరాడి స్థలాన్ని ఆక్రమించుకున్న తర్వాత వారి శోధన, ఇశ్రాయేలీయుల శోధన చాలా ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ముందేమో భయపడుతున్నారు, అది శోధన. దేవుని ఎడల విశ్వాసం ఉంచకుండా భయపడేటువంటి శోధన. ఇప్పుడేంటి, అంత సంపాదించుకున్న తర్వాత వారి శోధన వేరుగా ఉంటుంది. వారి పోరాటమునకు ముందున్న భయాన్ని ప్రక్కన పెట్టి ఇప్పుడు పోరాటమైన తరువాత వారి మెరుగైన చాకచక్యాన్ని బట్టి, వారి సొంత పోరాటమును బట్టి వారు విజయులయ్యారని తలంచుతారు. అది ఇక దేవుడిని ప్రక్కన పెట్టారు. దేవుడు అన్ని ఇచ్చాడు, దేవుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు, దేవుడు సిరి సంపదలు ఇచ్చాడు అనేది మర్చిపోయి వారి బలాన్ని బట్టి, వారి సుపీరియారిటీని బట్టి వాళ్ళన్నీ సంపాదించుకున్నారు. ఆ పోరాటాన్ని కూడా వాళ్ళే పోరాడి మరి విజయాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు అనేటువంటి శోధన వారికి ఉంటుంది. చదువుతాను. వారి మెరుగైన చాకచక్యాన్ని బట్టి, వారి సొంత పోరాటమును బట్టి వారు విజయులు అయ్యారని ఇశ్రాయేలీయులు తలంచుకుంటారు. అందువలన మోషే వారిని ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. 4 నుండి 6 వచనాలు ఇక్కడ కోట్ చేసిందే మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నీ నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు, ఆ కారణం కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు అంతకుముందు మనం చదువుకున్నాం ఏంటి, నేరుగా ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్లకుండా 40 సంవత్సరాలు అరణ్యం గుండా, ఎడారి గుండా వాళ్ళు వెళ్ళటానికి కారణం ఏంటి? 3 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే వాళ్ళు రెడీగా లేరు, వాళ్ళ పాపం పరిపక్వం కాలేదు. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పటికి ఇప్పుడు రెడీగా ఉన్నారు, వాళ్ళ పాపం పరిపక్వమైంది కాబట్టి వాళ్ళకి శిక్ష. దేవుని సొత్తు దేవునికి వ్యతిరేకంగా దేవుడు చెప్పినట్టు చేయకుండా అవినీతిగా జీవిస్తే దేవుడు శిక్షిస్తాడు ఎప్పుడైనా. కాబట్టి ఆ పరిపక్వం చెందేంత వరకు దేవుడు ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు రెడీగా ఉంటారు అని ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇంకా 2 విషయాలు ఏంటి అంటే, మీ హృదయంలో ఉన్నది దేవుని మీద ఆధారపడుతున్నారా, లేకపోతే ఆయన ఇచ్చేటువంటి ఈవులపై, మన్నాపై, రొట్టెపై మీరు ఆధారపడుతున్నారా పరీక్షించటానికి. మరలా 3వది ఏంటంటే వాళ్ళు తిరిగి వెళ్లకుండా ఉండటానికి. ఓకే, ఎర్ర సముద్రం దాటారు, ఇక వెనక బ్రిడ్జి, బర్నింగ్ ద బ్రిడ్జెస్ ఆన్ యువర్ బ్యాక్ అని అంటారు. దాటిన తర్వాత బ్రిడ్జ్ బర్న్ అయితే ఇక తిరిగి వెళ్ళలేరు, ఆ శోధన ఉండదు. కాబట్టి ఆ 3 విధాలుగా వాళ్ళు తిరిగి వెళ్ళకుండా ముందుకు వెళ్ళటానికి టైం కావాలి, వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసుకోవటం. ఈ 3 కారణాలను బట్టి వాడు అరణ్యంలో వెళ్ళవలసి వచ్చినది అని గమనించుకోవాలి. ఓకే, చివరిలో చెప్పినట్లు, ఇక్కడ చివరిలో చెప్పినట్టంటే ఈ వచనంలో ఏంటి, అక్కడ మళ్ళీ చదువుతాను. యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొడుతున్నాడు. మీరు లోబడి నొల్లని వారు, మీరు
నీతిమంతులు కాదు. నీతి అయిన నీ హృదయము యథార్థమైనను అది హేతువు కాదు. మీరు నీతిమంతులు కాదు, మీ నీతిని బట్టి కాదు, నీతి బట్టి కాదు అని అనటానికి రుజువేంటి? అప్పుడు 4 నుండి 29 వరకు అదంతా చెబుతాడు. వాళ్ళ కథ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఎట్లాంటి వాళ్ళయా మీరు నీతిమంతులా? యు ఆర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్. కాబట్టి మనం నేర్చుకునేది ఏంటి? 3 విషయాలు నేర్చుకోవాలి. కానానీయులను నాశనం చేయుటకు మనకు సిగ్గుచేటుగా అనిపించినప్పటికీ, ఎందుకంటే వీళ్ళు వెళ్ళి హతం చేస్తారు. హతం చేయటం మరి ఒక విధంగా ఇశ్రాయేలీలు వాళ్ళు గొప్పవాళ్ళ, వాళ్ళు హతం చేయటం ఏంటి అని మనకు కొంచెం ఎజిటేషన్గా ఉంటుంది. సిగ్గుచేటుగా ఉన్నప్పటికీ ఒక విధంగా నేను, కార్సన్ గారు అంటారు, సాహసించి చెప్పిన ఎడల, అంటే హెజిటేట్ చేస్తాడు ఈ విషయం చెప్పడానికి. ఇలాంటి తీర్పులకు మనము సిద్ధపడవలసినదే. దేవుడు తీర్పులు తీరుస్తాడు. పాపం పరిపక్వం చెందినప్పుడు అలాంటి తీర్పులు వస్తాయి. మరి సునామీ సమయంలో మనం సహాయం చేయాలి, ప్రజలకు సహాయం చేయాలి. రీసెర్చ్ చేసి ఆ కోవిడ్ నుండి ఎట్లా బయటపడాలి అనేది మనుషులను ఆదరించాలి, మందులు తీసుకోవాలి, మనం చేయగలిగినంత చేయాలి. కానీ చిట్ట చివరకు మనం అర్థం చేసుకోవాలి, పాపం పరిపక్వమైనప్పుడు దేవుడు పాపాన్ని ఈ కెనాట్ టాలరేట్. ఓకే, కాబట్టి అది ఒక విధంగా ఉపద్రవాలు, అలాంటివి తెగుళ్ళు, అలాంటి దేవుని అవి న్యాయమైనటువంటి తీర్పులు. పాపం అనేది ఎప్పుడు కూడాను దేవునికి వ్యతిరేకంగా ఉండేది. సోషల్గా చేసినటువంటిది ఏదైనా కానీ, మనిషి ఎడల మనం చేసినటువంటి పాపం కూడా దేవుని ఎడల చేసినటువంటి పాపం. కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే. ఆయన టైము మనకు తెలియదు. కాబట్టి ఆ తీర్పులకు మనం సిద్ధంగా ఉండవలసినదే. మనం కఠినంగా చెప్పకూడదు ఈ మాటలు. అందువలన ఒక విధంగా సాహసించి ఆయన చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే దేవుని తీర్పుల గురించి మనం కన్నీటితో చేయాలి. ఎందుకంటే ఒకసారి మన మీదకే వస్తుంది అది. పాపులతో మనం పాలి భాగస్తులమే, మానవాళితో మనం పాలి భాగస్తులమే. వాళ్ళ గురించి ఆ విధంగా కఠినంగా చెప్పకూడదు. కాబట్టి కన్నీటితో చెప్పాలి, ఆ విధంగా జరుగుతుందని. కానీ సమస్తం కూడాను దేవుని యొక్క న్యాయ తీర్పులుగా మనం భావించాలి. మరి ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా జరిగింది కదా, నోవహు ప్రళయం కూడా జరిగింది. అప్పుడు నీళ్ళ ద్వారా వాడుకున్నాడు, నీళ్ళ ద్వారా వాళ్ళని శిక్షించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ద్వారా వాళ్ళని శిక్షిస్తున్నాడు. అది కూడా ఇలాంటిదే. అంతేకాదు ఎన్నో సామ్రాజ్యాలు, అప్పటికైతే వాళ్ళకి తెలియదు కానీ మనకైతే తెలుసు, ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయినాయి. బబిలోను కూలిపోయింది. అంతకుముందు నినవే, ఓకే, నినవే కూలిపోయింది. మరి అంతకుముందు మరి వీళ్ళు మ్యాకబీస్, పారసీకు వాళ్ళు చనిపోయారు. అంతకుముందు ఈ ఐగుప్తీయులు. కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళ పాపం, గర్వం పరిపక్వమైనప్పుడు, దేవునికి విరోధంగా చేసినప్పుడు దేవుడు తగిన కాలంలో వాళ్ళని శిక్షించాడు. వాళ్ళని నాశనం అయిపోయి. ఇంకోటి ఏంటంటే, ముందు భవిష్యత్తులో రానుంది నరకం. అది చాలా ఘోరమైంది. అప్పుడు
నాశనానికి అది హెచ్చైనటువంటి ఎవరెస్ట్ నాశనం. ఓకే, కాబట్టి దేవుడు తప్పకుండా న్యాయ తీర్పు తీరుస్తాడు. వీ బెటర్ గెట్ యూజ్ టు దాట్. దాన్ని బట్టి మనం సిద్ధపడాలి. నరకానికి వెళ్ళకుండా, తీర్పులకి లోను కాకుండా మనం దానికి సిద్ధపడాలి. ఎట్లా నరకానికి ఈ విధంగా సిద్ధపడతాం అంటే లూకా 13 మొదటి 5 వచనాల్లో చెప్పబడినట్లు చదువుకుందాం. లూకా 13 మొదటి 5. మనం వీలున్నంత వరకు ఇక్కడ పెట్టినటువంటి ఇక్కడ రిఫర్ చేసినటువంటి వచనాలని చదువుకోవాలి. అప్పుడే దానిలో ఉన్నటువంటి బలం ఉంటుంది అన్నమాట. మనకు తెలుసులే అని ఆ రిఫరెన్స్ చదువుకుంటే సరిపోదు. బైబిల్లో ఆ మాటలు చదువుకోవాలి. 1 నుండి 5 వరకు. లూకా సువార్త 13. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఆ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? ఇంకా అది పొలిటికల్గా అన్నమాట. ఇప్పుడు యూదా వాళ్ళు గలిలయులు, నార్త్లో ఉన్నటువంటి గలిలయుని ఎప్పుడు తక్కువ చూపు చూశారు. అది పొలిటికల్ స్టాన్స్ అన్నమాట. మరి వాళ్ళు మన శత్రువులండి. మరి వాళ్ళ మీద ఈ ఉపద్రవం పడింది. మరి కాబట్టి వాళ్ళు నశించారు కదా. అయితే మీరు కూడా నశిస్తారు. మారు మనసు పొందకపోతే మీకు కూడా అదే గతి పట్టుద్ది అని యేసుప్రభు చెప్తాడు. అక్కడ కొంచెం పాలిటిక్స్ ఉంది. నెక్స్ట్ వచనంలో చూడండి, 4వ వచనం 13:4. మరియు సిలోయములోని గోపురము, ఇక్కడ పాలిటిక్స్ ఏం లేదు. గోపురము పడి చచ్చిన ఆ 18 మంది ఇన్నసెంట్ పీపుల్, అక్కడ గోపురం పడింది, వాళ్ళు చనిపోయారు 18 మంది. యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని, వాళ్ళు అపరాధులు. సిలోములో ఆ గోపురం పడి చనిపోయినప్పుడు మరి వాళ్ళకంటే మీరు గొప్పవాళ్ళు అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు అపరాధులు, మీరు పరిశుద్ధులు అని అనుకోకూడదు. తర్వాత 5వ వచనం, కారని మీరు చెప్తున్నారు. మీరు మరలా రిపీట్ చేస్తున్నాడు యేసుప్రభు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూను అలాగే నశించరు. అది మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఆ విధంగా నశించారు, కనానీయులు ఆ విధంగా నశించారు, మరి ఈ దేశస్తులు ఆ విధంగా నశించారు, పరలోకంలో వాళ్ళు నశిస్తారు అనేది కాదు. మనం కూడాను మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపడకపోతే, యేసుప్రభుని నమ్మకపోతే, స్వార్థకు విధేయులుగా ఉండకపోతే మన గతి కూడా అట్లాగే అవుతుంది. అది మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం. 2వది, కానానీయుల దుర్మార్గతను బట్టి వారికి అపజయము సంభవించినదని చెప్పవచ్చును. కానీ దీని అర్థము ఇశ్రాయేలుల మంచితనాన్ని బట్టి, వారి మంచిని బట్టి వారికి ఓటమి జరిగినదని మనం తలంచకూడదు. అదంతా జరిగిన తరువాత, అంటే వాళ్ళు విజయం పొందిన తర్వాత, యుద్ధం చేసి ఓడించిన తరువాత వారు సంపాదించిన విజయం అని తలంచిన ఎడల, వారు సంపాదించిన విజయం అని తలంచిన ఎడల అంతకంటే తెలివి తక్కువతనమేమీ కనిపించదు.
క్లియర్గా చెప్పాడు 8వ అధ్యాయంలో చూసాం కదా. దేవుడు ఆస్తిపాస్తులు అనుగ్రహిస్తాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకొనటానికి శక్తిని ఇస్తాడు, నేర్పరితనాన్ని ఇస్తాడు, టాలెంట్స్ ఇస్తాడు, సందర్భాలు ఇస్తాడు. కాబట్టి తెలియగలిగినటువంటి వాళ్ళు దేవునికి వందనాలు చెల్లిస్తారు. అయ్యా, నాకు ఆహారం ఇచ్చావు, సిరి సంపదలు ఇచ్చావు, వందనాలు. తినటానికి ఆహారం ఇచ్చావు, పని చేసుకోవటానికి స్కిల్ ఇచ్చావు, జాబ్ ఇచ్చావు, వందనాలు అయ్యా. తినటానికి తిండిని ఇవ్వటమే కాదు, తినటానికి ఆకలి ఇచ్చావు ప్రభువా. ఆకలే కాదు, తినిన తర్వాత హరించుకోవటానికి, డైజెస్ట్ చేసుకోవటానికి ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా, వందనాలు. నాకు ఫ్రెండ్ అన్నాడు, ఆయన ఇద్దరు ఫ్రెండ్స్, ఒక అతను బెంగళూరులో, ఆయన నేను ముందుకు ఒకసారి చెప్పాను, భోజనానికి ముందు దేవునికి వందనాలు చెల్లిస్తాడు. జోసఫ్ గారు ఆయన పేరు, కేరళ నుండి వచ్చాడు, మంచి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. భోజనం చేసిన తర్వాత వందనాలు చెల్లిస్తాడు. చూడండి, 2 సార్లు. ఇంకొక ఆయన కలకత్తాలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు చనిపోయారు, ఎంపీగా చేశారు ఆయన. ఆయన ప్రార్థన చేసేదంటే, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ఫుడ్, థ్యాంక్ యూ ఫర్ ద హంగర్ సో దట్ వీ కెన్ ఈట్, థ్యాంక్ యూ ఫర్ ద పవర్ టు డైజెస్ట్. కాబట్టి తెలియగలనటువంటి వాళ్ళు ప్రతి దానిలో దేవుని యొక్క కృపను చూపించి ఆయనకి వందనాలు చెల్లిస్తారు. తెలివి తక్కువ వాళ్ళు నాది ఇది అని దేవుడిని మర్చిపోతారు. 3వ విషయం, పరిస్థితులను బట్టి ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న శోధనలు మారినట్లు మన శోధనలు కూడా మారుతాయి. పరిస్థితులను బట్టి మారుతాయి. ఒక టైంలో ఒక శోధన, మరొక టైంలో మరొక శోధన. ఒక సందర్భంలో విశ్వాసం కోల్పోయినందున భయం, వాళ్ళు భయపడ్డారు కదా. భయపడకూడదు. విశ్వాసం చెప్పుకున్నాం, విశ్వాసం ఉంటే భయం ఉండదు, భయం ఉంటే విశ్వాసం ఉండదు. కాబట్టి భయం ఉంటుంది, అందరికీ ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు, నేనున్నాను, నన్ను నమ్మండి అని. మరొక సందర్భంలో గర్వం, నేను సంపాదించుకున్నాను, నా బాహుబలం చేత సంపాదించుకున్నానటువంటి గర్వం, అది కూడా శోధనే. ఈ రెండింటినీ అసహించుకునేది ఎప్పుడు? ఈ రెండిటి అంటే భయాన్ని, గర్వాన్ని. ఆ రెండింటినీ అసహించుకునేది ఎప్పుడు అసహించుకుంటాం? దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడు మనం స్వీయ పరీక్ష చేసుకుంటాం, సెల్ఫ్ ఎగ్జామినేషన్. వాక్యం చదువుకున్నప్పుడు ఆ వాక్య వెలుగులో మన పరిస్థితి ఎట్లా ఉంది, మన వైఖరి ఎట్లా ఉంది, మన ఆలోచన తీరు ఎట్లా ఉన్నది, మనం కృతజ్ఞులమా సెల్ఫ్ పరీక్ష చేసుకుని దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం గర్వపడం, భయపడం. అందువలన ప్రభువా, మరి ఆగూరు అంటాడు కదా సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఆయన అంటాడు, ప్రభువా ప్లీజ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ప్లీజ్ నాకు తగినంత ఇవ్వు ప్రభువా. తక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇవ్వద్దు. ఎక్కువ ఉంటే గర్వపడతాం, తక్కువ ఉంటే అడుక్కుంటాం. ప్రభువా నాకు తగినంతగా ఇవ్వు ప్రభువా. ఆ విధంగా మనం మరి ఒకవేళ దేవుడు తన కృప చొప్పున ఎంతో ఐశ్వర్యం ఇస్తే మనం గర్వపడద్దు, లేనప్పుడు ఈర్ష్యపడద్దు. ఓకే, కాబట్టి దేవుని వాక్యం చదువుకుంటున్న దాని వెలుగులో మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు
ఇశ్రాయేలీయులకి ఈ శోధన కలిగింది. వాళ్ళకి సాకు ఉంది. ఏం సాకు? అది నల్ల పరిశుద్ధాత్మ దేవుడు లేడు, రక్షణను చూడలేదు వాళ్ళు. యేసుప్రభు మరణించి తిరిగి లేచి మనకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆ అనుభవం లేదు. పరిశుద్ధాత్మను బట్టి దేవుడు మన హృదయంలో ఉంటాడు కదా. సదాకాలం మీతో ఉంటానని యేసుప్రభు చెప్పాడు. ఎట్లా ఉంటాడు? పరిశుద్ధాత్మను బట్టి సువార్తని అర్థం చేసుకుని త్రియేక దేవుడు మనలో ఉంటాడు. అలాంటి అనుభవం ఇశ్రాయేలీయులకు లేదు, కానీ చెబుతాడు. ఇశ్రాయేలీయులకి ఆ అనుభవం గురించి చెబుతాడు. దాన్నే ఏమంటాం? ద ప్రాఫెసీ ఆఫ్ న్యూ బర్త్. యెహెజ్కేలు 36:26లో, ఇర్మియా 31:37లో నూతన నిబంధన గురించి చెప్తాడన్నమాట. మీ ప్రాబ్లం ఏంటి అంటే మీ యొక్క హృదయం మారాలి, కానీ మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన జీవాన్ని ఇస్తాను, నూతన హృదయాన్ని ఇచ్చి నూతన పరిశుద్ధాత్మనిచ్చి మీ జీవితాన్ని మారుస్తాను అని యేసుప్రభు ద్వారా వచ్చేటువంటి నూతన నిబంధన గురించి దేవుడు వాగ్దానం చేస్తాడు. వాళ్ళకి అది లేదు. మనకున్నది అన్నీ ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనకి సువార్త ఉన్నది. మనకు సాకేంటి? శోధన అంటే పరీక్ష అందరికీ వస్తుంది. పరీక్ష ప్రాబ్లం కాదు. పరీక్షలో ఉన్నప్పుడు మనం పడిపోతున్నామా, మనం ఓడిపోతున్నామా? దేవుడన్నా శోధించని, సైతానన్నా శోధించని. దేవుడు ఏ ఉద్దేశంతో మనం పరీక్షిస్తాడు? మనం గెలవాలి అని, విజయం పొందాలి అని. సైతానుడు ఏ విధంగా పరీక్షిస్తాడు? ఆయన ఉద్దేశం ఏంటి? మనం ఓడిపోవాలి అని. కాబట్టి శోధన వచ్చినప్పుడు పడిపోవటం అది పాపం. శోధన పాపం కాదు. శోధనలో పడిపోయి ఈ విధంగా దేవునికి వ్యతిరేకంగా ఆ పరీక్షలో ఓడిపోతే అది పాపం. ఓకే, ఆ పాపంలో పడిపోయినప్పుడు యేసుక్రీస్తు శిలువ రక్తం ఇట్స్ ఆల్వేస్ అవైలబుల్. మన పాపాలను ఒప్పుకున్న ఎడల యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుందని 1 యోహాను 1:7లో చదువుతున్నాం. అంతేకాదు, పాపం చేయకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకి అనుగ్రహించాడు. శక్తి రోమా 8లో ఉంటుంది కదా, శక్తి ఇస్తాడన్నమాట పాపం చేయకుండా. అది ఉన్నా కానీ పాపం చేస్తాం, శోధనలో పడిపోతాం. కాబట్టి ఆ విధంగా ఎదగాలి మనం. నో ఎక్స్క్యూజ్. వాళ్ళకున్నటువంటి ఎక్స్క్యూజ్ మనకి లేదు అని మనం గ్రహించుకుని మనం ఏడ్చి, ప్రభువా, స్వార్థ తెలిసినటువంటి వాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు నాలో ఉన్నారు, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను, మనం క్షమించండి అని మనం క్షమాపణ హృదయంతో దేవుని యొక్క శక్తిని పొంది మన క్రైస్తవ జీవితంలో దృఢంగా ముందుకు వెళ్ళాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. Father, we sincerely ask you to forgive us, Lord. When we are tempted, we fell. When health and wealth has been our portion, we neglected you. Instead of being thankful, we are ungrateful. Pardon us, Lord. Help us to depend on you. Help us to read your word. Help us to pray. Help us to listen to your spirit so that we don't easily fall into temptation. Thank you for those gracious words in 1 Corinthians 10:13. This testing is common, but God is faithful, who will not
let you suffer under the temptation, but provide a way of escape from the temptation. Lord, thank you that you don't test us beyond what we can bear. We give you thanks in Jesus' name. Amen. God bless you.